ఓం శం శరవణ భవాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. శ్రీ శివశక్తుల సమైక్య తేజం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం వీర్రాజు మామిడిలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావిడి ఉత్సవము. కోరిన కోరికలు తీర్చే నిలయము వీర్రాజు మామిడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయము. ప్రతి మంగళవారము వందలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నయనానందకరంగా ఉంటుంది ఈ ఆలయము. అందులో భాగంగా ఈ రోజున అనేకమైనటువంటి సంఖ్యలో భక్తులందరూ కూడా మాలాధారణ చేసి ప్రతినిత్యం కూడా స్వామివారిని అర్పిస్తూ ఈ రోజు కావడోత్సవం ఉన్నారు. ఈ కావడోత్సవంలో పాల్గొనడం వల్ల సంతాన ప్రాప్తి, ఆరోగ్య శుద్ధి కలిగి చక్కని వివాహ ప్రాప్తి కూడా కలుగుతుందని, చక్కని ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయని, జాతకంలో ఉన్నటువంటి పేరు నివారణ, కాలసంలో నివారణ జరిగి చక్కని అభివృద్ధి కలుగుతుందని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఈ మాలాధారణ చేస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా చక్కగా ఈ కావడోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం. అనపర్తి గ్రామం విరాజమావిడి ఆలయం. వీర్రాజు మామిడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బాలుని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చేతిలో ఒక దండం పట్టుకొని వ్యుప్తకేశుడై చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటాడు.
తీస్తారా నాకు పంపించండి. మరి వచ్చిందా స్వామివారికి నిర్వహించే కావడి ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం కావిడితో పుత్రవతులు కాని స్త్రీలను దాటడం. అలా దాటడం వలన పుత్రవతులు అవుతారని చెబుతారు. అనపర్తి గ్రామం అంతా తిరుగుతూ అన్ని దేవాలయాలను దర్శిస్తూ చివరికి ఆలయాన్ని చేరుకుంటారు.
మాలధారణ స్వాములు ఆనందంతో నాట్యం చేస్తూ అనేక మంది భక్తులతో అత్యంత కోలాహలంగా జరిగింది కావడి ఉత్సవము. పాల్గొన్న వారికే కాదు, దర్శించిన వారికి కూడా పుణ్యమే. మరెందుకు ఆలస్యం, దర్శిద్దాం. ఓం శం శరవణ భవాయ నమః.